హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాంలో వచ్చే ఏడాది మార్చి ఆరు ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. తాజాగా ఆ పార్టీ ఎన్నికల నరేటివ్ని సెట్ చేసే ప్రయత్నాల్లో మునిగి తేలుతోంది. ఇప్పుడు అస్సాంలో పెద్ద ఎత్తున బీజేపీ తన పార్టీకి సంబంధించిన ర్యాలీలను ఏర్పాటు చేస్తూ ఉండగా, తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక ర్యాలీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తమ పార్టీ విధానాన్ని స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినట్లయింది. ఈ సభలో ముఖ్యంగా అస్సాంలో అక్రమంగా నివాసం ఉంటున్న 40% ఆఫ్ బంగ్లాదేశీ మూలాలు కలిగిన పీపుల్ గురించి ఆయన వ్యాఖ్యానాలు చేశారు. వాళ్ళందరినీ కూడా సొంత దేశానికి తిప్పి పంపే వరకు తమ ప్రభుత్వం అస్సలు విశ్రమించదు. ఖచ్చితంగా వీళ్ళను మన దేశం నుంచి ఆ దేశానికి తిప్పి పంపినప్పుడే అస్సాం మొత్తం క్లీనప్ అవుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయో అలాంటి పరిస్థితులే అస్సాంలో సైతం నెలకొంటాయి అనే విధంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సభలో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బంగ్లాదేశీలను ఏ విధంగా తరిమి కొడతాం అనే విషయంపైన ఆయన కీలకంగా మాట్లాడటం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చే ఏడాది జరగబోయే అస్సాం ఎన్నికలు మొత్తంగా ఈ అక్రమ వలసదారులపైనే కేంద్రీకృతం అయి ఉంటుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విధంగా బంగ్లాదేశీలను టార్గెట్గా చేసుకుని ఎన్నికలకు వెళ్ళడం వల్ల చాలామంది ఇది ఉన్మాదం లేకపోతే ఇతరులను కించపరుస్తూ చేయడం వల్లను అణిచివేత చేయడం వల్ల వీళ్ళు ఓట్లు పొందాలని చూస్తూ ఉన్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తమ ఎన్నికల నెరేటివ్గా ఒక నినాదాన్ని సెట్ చేసుకుంది అంటే ఖచ్చితంగా అది ప్రజల్లో ఎంతో కొంత నిజమై ఉంటుంది. ప్రజలు కూడా దానికి మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే అది ఒక పెద్ద నినాదంగా తద్వారా ఉద్యమంగా మారుతుంది. అప్పుడు మాత్రమే ఆ పార్టీ గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఈ అక్రమ వలసదారులను ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది అంటే ఆ రాష్ట్రంలో స్థానికంగా పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా తమ నెరేటివ్గా సెట్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అస్సాంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అండ్ కమలం పార్టీ తాము మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ అక్రమ వలసదారులనే ప్రధాన నెరేటివ్గా ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, ఇప్పుడు అస్సాం సీఎం మాత్రమే కాదు అమిత్ షా సైతం ఈ అక్రమ వలసదారులను తాము ఖచ్చితంగా తరిమేసాం, ఒక్క అస్సాంలో మాత్రమే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా మేము క్లీనప్ చేసే ప్రక్రియను స్టార్ట్ చేసాం, త్వరలోనే ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యే దశకు చేరుకుంటుంది అనే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రీసెంట్గా అస్సాంలో గోపీనాథ్ బోర్డోలోయ్ పేరిట ఒక నూతన ఎయిర్పోర్ట్ను ప్రారంభం చేశారు. ఈ గోపీనాథ్ బోర్దోలోయ్ అనే వ్యక్తి కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి. స్వతంత్ర కాలంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత అస్సాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సైతం ఎంపికయ్యారు. సో ఈ గోపీనాథ్ బోర్దోలోయ్ కాంగ్రెస్ నేత అయినా కూడా ఆ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎయిర్పోర్ట్కు ఇతని పేరు ఎందుకు పెట్టారు అంటే ఖచ్చితంగా గోపీనాథ్ బోర్దోలోయ్ అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు అస్సాం అనే రాష్ట్రం బంగ్లాదేశ్లో కలిసిపోయి ఉండేది అని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దీనికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. ముస్లిం లీగ్తో కలిసి బంగ్లాదేశ్లో ఈ అస్సాంను సైతం ఇంక్లూడ్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఈ గోపీనాథ్ బోర్దోలోయ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ దీనికి ధిక్కారం వ్యక్తం చేశాడు. దీన్ని పూర్తిగా తిరస్కరించాడు. ఒకవేళ ఇదే కనుక జరిగితే తాను రాజీనామా చేసి మీకు వ్యతిరేకంగా నేను ప్రయత్నాలు చేస్తాను అనే విధంగా బెదిరించడం వల్లే ప్రస్తుతం అస్సాంను ఈ బంగ్లాదేశ్లో కలపలేదు అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. సో ఈ ఎయిర్పోర్ట్కు గోపీనాథ్ బోర్దోలోయ్ పేరును పెట్టడం, అంతేకాకుండా మోదీ ఈ చరిత్రను ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సమయంలో గుర్తు చేయడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మోదీ సైతం యాంటీ బంగ్లాదేశ్ నినాదాన్ని ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి అస్సాంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పార్టీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక పెద్ద పార్టీ అనేది ఒక నినాదాన్ని తన నెరేటివ్గా మార్చుకుంది అంటే స్థానికుల్లో ఇలాంటి సమస్యలు ఏమీ లేకపోతే ఖచ్చితంగా అది ఒక పెద్ద నినాదంగా మారే అవకాశం ఎంత మాత్రమూ ఉండదు. మనం రీసెంట్గా బీహార్ ఎన్నికల్లో చూసాం. స్థానికంగా ఓట్ చోరీ అనే అంశం అసలు
ప్రజల్లో ఎక్కడా కూడా లేదు. కానీ దాన్ని ప్రచారంగా చేసుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేశారు. సో తర్వాత బీహార్ ఎన్నికల ఫలితాలు మనందరం చూసాం. కాంగ్రెస్ పార్టీకి జస్ట్ 6 అంటే 6 సీట్లు మాత్రమే గెలుపొందింది. సో ఈ విధంగా స్థానికుల్లో సమస్యలు లేకపోతే ఖచ్చితంగా అది ఒక నరేటివ్గా సెట్ చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా అది అస్సలు రాదు. అండ్ ప్రజలే దాన్ని తిరస్కరిస్తారు అనడానికి రీసెంట్గా రాహుల్ గాంధీ బీహార్లో చేసిన ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. కానీ అస్సాంలో మాత్రం పరిస్థితులు అలా లేవు. అక్కడ ఏకంగా బంగ్లాదేశీయుల వల్ల ఆ రాష్ట్రంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో దాదాపు 40% ఆఫ్ పీపుల్ ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి అక్కడ నివాసం ఉంటున్న వారే అని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇదే విషయంపై పదే పదే హెచ్చరికలు సైతం జారీ చేస్తూ ఉన్నారు. అస్సాం రాష్ట్రంలో అస్సామీ భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది ఇలాగే కనుక కొనసాగితే భవిష్యత్తులో బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు అయితే వచ్చాయో ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో అస్సాంలో సైతం వస్తాయి అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా ఈ అస్సాంలో పెద్ద ఎత్తున ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేది జరుగుతోంది. తాజాగా అమిత్ షా చేసిన ప్రకటనలో కూడా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఏకంగా కొన్ని వేల హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించారు. తద్వారా వాళ్ళందరినీ సొంత దేశానికి తిప్పి పంపుతూ ఉన్నారు. మమ్మల్ని మరో 5 ఏళ్ళు ఆశీర్వదించండి, ఖచ్చితంగా అస్సాం మొత్తాన్ని క్లీనప్ చేసే ప్రయత్నం చేద్దాం అనే విధంగా అమిత్ షా సైతం వాళ్లకు పిలుపునిచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉంటే మొత్తంగా బీజేపీ ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై చాలా కఠిన వైఖరిని అవలంబిస్తోంది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ అనే వ్యక్తిని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వీళ్ళంతా కూడా ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు అంటే వచ్చే ఏడాది జరగబోయే మార్చి ఆర్ ఏప్రిల్లో ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఈ అక్రమ వలసదారులకు కేంద్రంగానే ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు బీజేపీ వీళ్ళను తరిమి కొడదాము అండ్ ఖాళీ చేసి చూపిస్తాము అని ఇప్పటికే వాళ్ళ యాక్షన్ ప్లాన్ ద్వారా చేసి చూపిస్తూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం వీళ్ళ పట్ల సాఫ్ట్ వైఖరిని అవలంబిస్తుంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళపై అస్సలు మాట్లాడలేదు అనే విధంగా కాంగ్రెస్ ఇప్పుడు ప్రచారం చేస్తుంది. అదేవిధంగా ఆ రాష్ట్రంలో బద్రుద్దీన్ అజ్మల్ పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకోవడం ద్వారా మొత్తం మైనారిటీ ఓటు బ్యాంకుతో పాటు ఈ అక్రమ వలసదారుల ఓటు బ్యాంకుగా మార్చుకొని ఆ రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీని 2 సార్లు గెలుపొందేలా చేశారు అన్నా కూడా దానికి ప్రధాన కారణం ఈ అక్రమ వలసదారుల వల్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రజలు వీళ్ళ నుంచి చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోకల్గా ఆర్థిక వ్యవస్థను మొత్తం ఈ అక్రమ వలసదారులు క్యాప్చర్ చేయడం, అంతేకాకుండా అక్కడ సుపారీ కిల్లింగ్స్, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడంతో పాటు లోకల్గా చాలా మందికి ఇబ్బందులు కలిగించి హిందువులను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్లనే ఆ రాష్ట్రంలో హిందువులతో పాటు లోకల్గా అంటే భారతీయ ముస్లింలు సైతం వీళ్ళను వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ తరిమేసినప్పుడే అస్సాం బాగుపడుతుంది అని అక్కడి ముస్లింలు సైతం చాటి చెబుతూ ఉన్నారు. అనేక విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా ఈ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఏకమవుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఈ నరేటివ్ను భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అక్రమ వలసదారుల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి అనే విషయంపై రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా ఖచ్చితంగా తమకు ఓటేస్తే వచ్చే 5 ఏళ్లలో వీళ్ళందరినీ క్లీనప్ చేసి తరిమేద్దాం అనే విధంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మరి బీజేపీ చేసిన ఈ ప్రచారానికి అస్సాం ప్రజలు ఎంతవరకు మద్దతు తెలుపుతారు, లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి వీళ్ళు మద్దతు తెలుపుతారా అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఈ నెరేటివ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.